బుద్ధుడు గాని, ఆ బుద్ధుడే మైత్రేయ బుద్ధుడు, పత్రిజీ గాని ఏమీ చెప్పరు. ఎందుకనంటే, ఆయన చెప్పేది పిరమిడ్‌లు కట్టమని, గ్రంథ పఠనం చేయమని, అనుభవాలు చెప్పించి, ఇవన్నీ చెప్పారు గానీ, నువ్విలా చెయ్యి, నువ్విలా జీవించు అని. ఇలా జీవిస్తే ఇలా ఉంటుంది, అలా జీవిస్తే అలా ఉంటుందని చెప్తారు గానీ, ఏ రోజు కూడా ఇలా జీవించు అని ఆయన ఏ రోజు చెప్పలా. ఎందుకనంటే, ఎవరి అనుభవం వారికి రావాలన్న సంగతి ఆయనకి తెలుసు. ఆయన మ ఎప్పుడూ మనకి మెసేజ్ అవి ఇస్తారు అని చెప్పి అనుకుంటున్నాం. కానీ బుద్ధుడు, పత్రిజీ ఏమీ చెప్పరు. కానీ ఆత్మ యొక్క పనులకు మాత్రం సహాయం చేస్తారు. భౌతికమైన పనులకు కాదు. చాలామంది నన్ను, నా ఆరోగ్యం ఎలా ఉంది? మీకు మెసేజ్‌లు వస్తాయి గదా! మరి నా వ్యాపారం ఇలా అయిపోయింది, లేకపోతే నా కుటుంబం ఇలా ఉంది. పత్రిజీని అడిగి చెప్పరా? అవన్నీ ఎలా చెప్తారు పత్రిజీ? ఇక్కడ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. దాని ప్రకారం మన జీవితం ఒకటుంది. వాటిని బట్టి మనం పోతున్నాం. అదే ఇంకొకప్పుడైతే అల్లకల్లోలం అయిపోయేవాళ్ళం. ఈ రోజున అది మనకు అర్థమయ్యింది. నా వాస్తవానికి నేనే బాధ్యురాలిని కాబట్టి, నేనే ఫేస్ చేయాలి అని మనం మంచి మార్గం వైపు వెడుతున్నాం. అలాంటిది, అలాంటి విషయాలు చెప్పడానికి అంత దూరం నుంచి పత్రిజీ వచ్చింది. ఆ కర్మని క్షయం చేసుకునే మార్గం ధ్యానం అని తెలియజెప్పారు. ఇవి అలాంటి విషయాలు ఆయన దగ్గర మేము మా సొంత విషయాలే అడగం. అలాంటిది ఇంకొకరి విషయాలు అడగటానికి రూల్ లేదక్కడ. గవర్నమెంట్ లా ఒప్పుకోదు. కానీ ఆత్మ యొక్క ఆత్మతో నువ్వు చేసే పనులకు సహాయం చేస్తాడు. ఒక యజ్ఞం గాని, గ్రంథం గాని, శాకాహార ర్యాలీలు గాని, ఏదైనా సరే ఆత్మ యొక్క పనులు. ఈ ఆత్మలో జ్ఞానం ఉంది. అది ధ్యానం చేస్తేనే బయటకొస్తుంది. ఇంకొక రూపేణా బయటికి రాదు. దారి లేదు. మరి బుద్ధుడు ఏమీ చెప్పడు. ఆత్మ యొక్క పనులకు సహాయం చేస్తాడు. అంతే. అప్పుడు ఆత్మ బుద్ధుడి వైపు తిరుగుతోంది. ఎందుకని? సహాయం అక్కడి నుంచి అందుతుంది కాబట్టి. పరమాత్మ వైపు, ఆ బుద్ధుడి వైపు నుంచి సహాయం అందుతుంది కాబట్టి ఆత్మ అటువైపు తిరుగుతుంది. భౌతికమైన విషయాలకి, సహాయాలకి మనస్సు ప్రపంచం వైపు తిరుగుతుంది. అది బయటకు తిరుగుతోంది, ఇది లోపలికి తిరుగుతోంది. బయటకు తిరిగేటువంటి తీసుకొచ్చి లోపల పెడితే ఆయన సహాయం చెయ్యరు, చెప్పరు. దానికి సంబంధించింది వేరే ఉంటుంది.